నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం కాంస్యం గెలిచిన హాకీ జట్టు స్పెయిన్ పై 2-1 గోల్స్ తేడాతో జయభేరి ఏపీలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో నిర్ణయం జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అటవీ సంపద రక్షణకు ఏపీ కర్ణాటక పరస్పర సహకారం సాంకేతికత వాడకంపై సిద్ధరామయ్యతో చర్చించినట్టు పవన్ వెల్లడి హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ డెవలప్మెంట్ సెంటర్ రేవంత్ తో భేటీలో ప్రకటించిన ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ నాగార్జున సాగర్ వద్ద కూలిన సుంకిశాల రిటైనింగ్ వాల్ ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటన బీఆర్ఎస్ దే పాపమన్న భట్టి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళనతో కేంద్రం నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ మొగ్గు వరుసగా 9వ యథాతథంగా కీలక వడ్డీ రేట్లు మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు బంగ్లాదేశ్ చేరుకున్న మహమ్మద్ యూనస్ ప్రజల భద్రతే కర్తవ్యమని వెల్లడి శాంతి పరిరక్షణకు సహకరించాలని పిలుపు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4వ పతకం లభించింది భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది కాంస్య పతక పోరులో స్పెయిన్ తో తలపడిన భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ 18వ నిమిషంలో గోల్ చేసిన స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది తర్వాత 30-33వ నిమిషాల్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేసి భారత్ను 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు తర్వాత స్పెయిన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ మరో గోల్ చేయకుండా భారత్ అడ్డుకోగలిగింది మ్యాచ్ చివరి దశలో స్పెయిన్ కు పెనాల్టీ షూటౌట్ ద్వారా గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు ఫలితంగా 2-1 తేడాతో మ్యాచ్ గెలిచిన భారత్ ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టింది 1968, 1972 తర్వాత మళ్లీ వరుసగా 2 ఒలింపిక్స్ హాకీలో భారత్ పతకాలు గెలిచింది టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం గెలిచింది గోల్ కీపర్ శ్రీజేష్ కు ఆఖరు మ్యాచ్ కాగా పతకం సాధించిన తర్వాత ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు ద గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా శ్రీజేష్ కు గుర్తింపు ఉంది పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి వరుసగా 2వ ఒలింపిక్స్ లో పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ ఈ ఘనతను కొన్ని తరాలు గుర్తుంచుకుంటాయని ఎక్స్ లో పేర్కొన్నారు నైపుణ్యం నిరంతర శ్రమ బృంద స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు హాకీతో ప్రతి భారతీయుడికి అనుబంధం ఉందన్న ప్రధాని పతకం రాకతో యువత సహా ప్రజల్లో ఈ క్రీడ మరింత ప్రజాదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు అద్భుత పోరాట పటిమ కనబర్చారంటూ కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాకీ జట్టును అభినందనలతో ముంచెత్తారు హాకీ జట్టు పతకం సాధించగానే కేరళ ఎర్నాకుళంలోని గోల్ కీపర్ శ్రీజేష్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు రిటైర్ అవుతున్న మ్యాచ్లో పతకం సాధించడం శ్రీజేష్ కు రివార్డు లాంటిదని సంతోషం వ్యక్తం చేశారు Actually, words cannot express the pride and joy that I feel now. Achieving a bronze medal for India in the retirement match is truly a reward for his passion and dedication for hockey. And I'm actually speechless. We all are proud of him. Actually, he is participating in the Olympics for the 4th time. So he is that much experienced how to overcome the stress and the pressure during the competition time. He know that very well. పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ సహరావత్ సెమీస్ చేరాడు పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్స్ లో అమన్ సహరావత్ అల్బేనియాకు చెందిన అబాకరోవుపై 12-0 తేడాతో విజయం సాధించాడు అంతకుముందు జరిగిన ప్రీ క్వార్టర్స్ లో అమన్ 10-0 తేడాతో నార్త్ మాసిడోనియాకు చెందిన వ్లాదిమిర్ ను ఓడించాడు మరి కాసేపట్లో జరిగే సెమీస్ లో జపాన్ కు చెందిన హిగుచితో అమన్ సహరావత్ తలపడనున్నాడు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశేష గుర్తింపు పొందిన జన్మభూమి పథకాన్ని పునరుద్ధరించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయించింది 1995లో తొలిసారి అమలు చేసిన జన్మభూమి ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా జన్మభూమి 2 పేరిట అమలులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించి ముందుకెళ్లాలని పొలిట్ బ్యూరో భేటీలో తీర్మానించారు
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో సంస్థాగత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే జన్మభూమి 2 ప్రారంభించనున్నట్లు తెలిపిన చంద్రబాబు ప్రవాసుల్లో ఉన్నతంగా స్థిరపడిన వారిని భాగస్వాముల్ని చేయాలని సూచించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నందున ఏపీలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్న చంద్రబాబు 100 రూపాయల రుసుముతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానించేలా పొలిట్ బ్యూరోలో ప్రణాళికలు రచించారు. పార్టీ ప్రతినిధులు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, ప్రాణాలకు తెగించి కష్టపడిన కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్రమ కేసులున్న పార్టీ కార్యకర్తల్ని ప్రత్యేకంగా పరిగణిస్తామన్నారు. నామినేటెడ్ పదవులకు పార్టీతో పని లేదని, కూటమి తరపున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని సమావేశం తర్వాత నేతలు వెల్లడించారు. ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం, పార్టీలో చర్చిస్తాం, జిల్లా స్థాయిలో చర్చించి పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకొని దాన్ని కూడా జోడించి మంచి చెడులుంటే పెట్టి మంచి పాలసీల్ని అమలు చేయాలని చెప్పి పాలిట్ బ్యూరో నిర్ణయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేషియోలు అనేవి పదవుల్లో అది ఉండవు. కూటమిలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవించాలని చెప్పి నిర్ణయం చేశాం తప్ప పెర్సెంటేజ్లు అనేవి రాంగ్ న్యూస్, అది జరగదు. జలాశయాలన్నీ నిండటం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇసుక జోలికి వెళ్లొద్దని నేతలకు మరోసారి గట్టిగా చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతం పైన దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతోందనే అభిప్రాయం పొలిట్ బ్యూరోలో వ్యక్తమైంది. జనాభా నిష్పత్తి తగ్గటంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. సాగవుతున్న ప్రాంతాన్ని 100% ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు. జులై వరదల ప్రభావిత రైతులకు 36 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని, కరువు ప్రాంతాల్లో తేమను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలించే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే 2 ఏళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చూడాలన్నారు. మైక్రో ఇరిగేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిమ్మ, టమాటో, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని, వాటి ఎగుమతులకు ఎయిర్ కార్గో సేవల్ని అందించాలని సూచించారు. త్వరలో ప్రారంభించే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి లబ్ధిదారుల్ని గుర్తించేందుకు ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల్ని అనుసంధానం చేసేలా జియో ట్యాగ్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 140 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని కర్ణాటక అటవీశాఖ జప్తు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. బెంగళూరు వెళ్లిన పవన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో సమావేశమయ్యారు. పార్వతీపురం, చిత్తూరు జిల్లా ఊళ్లల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు కుంకి ఏనుగులు కావాలని కోరగా 8 కుంకి గజరాజుల్ని ఇచ్చేందుకు కర్ణాటక సీఎం అంగీకరించినట్టు చెప్పారు. అటవీ సంపద రక్షణకు సాంకేతికత వినియోగం, ఉపగ్రహ ఆధారిత నిఘా, ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ, వన్యప్రాణుల వేట, ఎకో టూరిజం అభివృద్ధిపై సిద్ధరామయ్యతో చర్చించినట్టు పవన్ తెలిపారు. శ్రీశైలం, తిరుమలకు వచ్చే కన్నడీగుల వసతి కల్పన కోసం స్థలాలు కేటాయించాలని కర్ణాటక అటవీ మంత్రి చేసిన విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పవన్ చెప్పారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అటవీ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తే ఇప్పుడు అదే హీరోలను చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నట్లు చూపిస్తున్నారని పవన్ అన్నారు. Almost around 140 crores worth of red sandals were seized in Karnataka. This was a news for me, and it was amazing. I truly appreciate the honesty of forest officials here. My first awareness in the forest was Karnataka Interior Sri Rajkumarji's Gandhada Gudi. A hero was around 40 years back. He is someone who safeguards the forest and from smuggling. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. Of course, I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened, that was quite interesting for us.
ప్రముఖ ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్లో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డల్లాస్లోని చార్లెస్ స్క్వాబ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. భారత్లో మొదటి టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి కంపెనీ అంతర్గత తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. త్వరలో హైదరాబాద్కు తమ కంపెనీ ప్రతినిధి బృందం రానుందని సీఎం రేవంత్ రెడ్డికి యాజమాన్యం తెలిపింది. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం తెలిపారు. నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. హైదరాబాద్కు తాగునీటి కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణా జలాల తరలింపునకు సుంకిశాల చేపట్టారు. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుండగా కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరిగినందున ప్రాణనష్టం తప్పింది. ఆగస్టు 1నే ఈ ఘటన జరగ్గా జలమండలి అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం కూడా బీఆర్ఎస్ దేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిందన్న భట్టి ఆ పాపాన్ని ఇంకెవరి మీదో వేసే ప్రయత్నం చేయటం దారుణమన్నారు. బీఆర్ఎస్ హయాం నాటి ప్రాజెక్టుల డిజైన్లు, వాటి నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. కూలే గోడలు కట్టి మరొకరిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందామని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాటి సంగతి కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ ప్యానెల్కు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. వక్ఫ్ చట్టంలో కీలక మార్పుల దిశగా కిరణ్ రిజిజు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో 40 సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించారు. ముస్లిం వర్గాల డిమాండ్ల మేరకే సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వక్ఫ్ బోర్డు పాలక వర్గాల్లో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడం సహా పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. ఏ మత సంస్థ స్వేచ్ఛలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ముస్లిం మహిళలు, పిల్లలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. హక్కులకు దూరమైన వారికి హక్కులు కల్పిస్తుందన్నారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ, అన్నా డీఎంకే మద్దతిచ్చాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, ఎస్పీ వ్యతిరేకించాయి. మైనారిటీలు వారి సంస్థలను నిర్వహించుకునేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 30ని ఈ బిల్లు ఉల్లంఘిస్తుందని, కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బిల్లు తెచ్చారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, ఇది మతపరమైన విభజనను ప్రేరేపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై విధించిన అనర్హత వ్యవహారంపై చర్చకు అనుమతించకపోవటాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరుతో ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కొద్దిసేపు సభ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వినేష్ ఫోగాట్ అంశాన్ని ప్రస్తావించారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఖర్గే మాట్లాడేందుకు అనుమతించలేదు. ఇదే సమయంలో టీఎంసీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా లేచి మాట్లాడుతూ ఉండగా చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మరోసారి జరిగితే సభ నుంచి బయటకు పంపుతానని హెచ్చరించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు 1,00,000 టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పూరితో ఢిల్లీలో సమావేశమైన నాదెండ్ల పలు అంశాలపై చర్చించారు. గిడ్డంగుల నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో 1.47 లక్షల రేషన్ కార్డులు జారీ చేస్తామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ రేషన్ అంటూ 1,800 కోట్లు వృధా చేసిందన్న నాదెండ్ల త్వరలో దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ఇంతా చేస్తుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేయడమేంటని మంత్రి నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు కందిపప్పు కొరత విపరీతంగా ఉంది. సో ఈ సందర్భంగా కందిపప్పు కనీసం 1,00,000 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయమని రాష్ట్రం తరఫున కోరడం జరిగింది. రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి? ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లి అందించినందుకు, నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటిని తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మా పైన
రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. దేనికి అసలు ఈయన ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి? కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద రాక దృష్ట్యా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఎత్తి నీరు విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్కు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగటం వల్ల 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద రాక దృష్ట్యా 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాకు వరద కొనసాగుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత ప్రజలు, లంక గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించేందుకే జీఐఎస్ సర్వే చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపాలి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే చేస్తున్నామన్న ఆమె సర్వే ఆధారంగా ఆస్తి పన్ను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వే ఆధారంగా మ్యాప్లను సేకరించిన తర్వాత ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్లు ఇచ్చి తద్వారా డిజిటల్ హైదరాబాద్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వే వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే జరిగిందన్న ఆమె వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని వివరించారు. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ దీనివల్ల వాళ్ళ ఓనర్షిప్ డీటెయిల్స్ చెక్ చేస్తామని, లేకపోతే వాళ్ళు నోటరైజ్డ్ రిజిస్టర్డ్, అవన్నీ మాకు ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతాననే థింగే లేదు. అసెస్మెంటే కరెక్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం అంటున్నాం అంతే. వీఆర్ జస్ట్ అసెసింగ్ టు సీ దట్ బిల్డింగ్ సైజు మాకున్న రికార్డ్స్లో మీకున్న రికార్డ్స్లో కరెక్టా, యూసేజ్ మాది మీది ఒకటే. దట్స్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ. ఇంటెంట్ ఈజ్ నాట్ టు కలెక్ట్ మనీ, ఇంటెంట్ ఈజ్ ఓన్లీ టు గెట్ డేటా. ప్రముఖ నిర్మాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి సతీ వియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరలక్ష్మి బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. వరలక్ష్మి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె. శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, వెంకటేష్, సురేష్ బాబు, ఇంద్రజ వరలక్ష్మి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేరళలోని వైనాడు బాధితులకు మెగాస్టార్ చిరంజీవి ₹1 కోటి విరాళం అందించారు. రామ్ చరణ్తో కలిసి చెక్కును కేరళ సీఎం పినరయి విజయన్కు అందజేశారు. హైదరాబాద్ నుంచి కేరళ వెళ్లిన చిరంజీవి విజయన్ను కలిసి వైనాడు విపత్తు పట్ల విచారం వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి చెక్కును అందజేశారు. ప్రకృతి విలయంతో విలువెల్లాడిన వైనాడ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 10న విహంగ వీక్షణం ద్వారా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. వైనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో ప్రజలకు భద్రత కల్పించే పాలనను అందిస్తామని నోబెల్ పురస్కార గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ అన్నారు. విద్యార్థుల పోరాటంతో బంగ్లాదేశ్కు మరోసారి స్వాతంత్ర్యం వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికే నాయకత్వం వహించడానికి ప్యారిస్ నుంచి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ పునర్నిర్మాణంలో తనకు సహాయం చేయాలని విద్యార్థుల్ని కోరారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఘర్షణల్ని నివారించి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అంతా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హింస దేశ ప్రజల శత్రువన్న యూనస్ దయచేసి ఎక్కువ మంది శత్రువుల్ని సృష్టించవద్దని సూచించారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత కొనసాగిన అల్లర్లలో 232 మంది చనిపోయారు. కోటాకు వ్యతిరేకంగా జులైలో ప్రారంభమైన ఆందోళనలతో కలిపి ఇప్పటివరకు 560 మంది మృతి చెందారు. బుధవారం ఒక్కరోజు 21 మంది మృత్యువాత పడ్డారు. కసింపూర్ జైలు నుంచి 209 మంది ఖైదీలు పరారయ్యారు. అవామీ లీగ్ నేతలు, మద్దతుదారులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు, దోపిడీలు జరుగుతున్నాయి. మైనారిటీల ఆస్తులు, నివాసాలను, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు దాడులకు భయపడి ఠాణాలను వదిలి పారిపోయిన పోలీసులంతా 24 గంటల్లో విధుల్లో చేరాలని ఇన్స్పెక్టర్ జనరల్గా నియమితులైన మహమ్మద్ మైనుల్ ఇస్లాం ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్టు నేత బుద్ధదేవ్ భట్టాచార్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బుద్ధదేవ్ భట్టాచార్య వయసు 80 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2011 వరకు పదవిలో ఉన్నారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత భట్టాచార్య ప్రజా జీవితానికి దూరమయ్యారు.
బుద్ధదేవ్ మృతి పట్ల ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ పక్షాల నేతలు సంతాపం తెలిపారు. ఆర్బీఐ వరుసగా 9వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటు 6.5%గా కొనసాగనుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి సమీక్షల్లో 6 సభ్యులు పాల్గొనగా 4:2 తేడాతో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకునే పాత వడ్డీ రేట్లను కొనసాగించామని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం జూన్లో 5.08%కి చేరుకోగా 4%కి తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ధరల స్థిరీకరణ జరగకుండా అధిక వృద్ధి రేటు సాధ్యం కాదన్న ఆయన ఆహార ద్రవ్యోల్బణంపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2024-25లో వృద్ధి రేటు 7.2%గా ఉంటుందని మరోసారి అంచనా వేసిన ఆర్బీఐ రీటైల్ ద్రవ్యోల్బణం 4.5%గా ఉంటుందని తెలిపింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ మధ్యంతర పరపతి విధాన ప్రకటన చేయడం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. 3 సెషన్లు భారీ నష్టాల తర్వాత నిన్న స్వల్పంగా లాభపడిన స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు తగ్గింది. ఈ ఉదయం 79,420 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో 79,627 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపగా 78,799 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో కాస్త కోలుకుని 78,886 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 24,117 పాయింట్ల వద్ద ముగిసింది. హీరో అక్కినేని నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటున్నారు. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో ఈ ఉదయం నాగార్జున నివాసంలో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరించిన నాగార్జున శోభితను సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫోటోలను ఎక్స్లో పంచుకున్న నాగార్జున వారిద్దరూ ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. తెనాలికి చెందిన శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విజేతగా నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రామన్ రాఘవ్ చిత్రంతో 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అడవిశేషు, గూఢాచారి, మేజర్, తమిళ్లోని పొన్నియిన్ సెల్వం తదితర చిత్రాల్లో నటించింది. యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ 3 ఏళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందున ఐఓఏ ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. అంతిమ్ పంఘాల్ తన అక్రిడేషన్తో సోదరి నిషాను ఒలింపిక్ క్రీడా గ్రామంలోకి పంపడమే నిషేధించాలనే నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. క్రీడా గ్రామంలో కొన్ని వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకువెళ్లాలంటూ అంతిమ్ పంఘాల్ తన సోదరికి అక్రిడేషన్ కార్డు ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోదరి నిషా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువుల్ని తీసుకొస్తూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని స్టేట్మెంట్ తీసుకుని పంపించారు. అంతిమ్ను కూడా పిలిపించి వివరణ నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగమైనట్టు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దాన్ని రద్దు చేశారు. అంతిమ్ పంఘాల్ భారత్కు చేరుకోగానే ఐఓఏ అధికారికంగా ఆమెపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది. జపాన్ను భారీ భూకంపం వణికించింది. దక్షిణ తీర ప్రాంతంలోని క్యుషు ద్వీపం సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు, షికోకు ద్వీపాల్ని 1 మీటర్ ఎత్తుతో అలలు తాకొచ్చని ప్రజల్ని అప్రమత్తం చేశారు. భూప్రకంపనల ధాటికి మియాజాకి విమానాశ్రయంలో కిటికీలు ధ్వంసమయ్యాయి. క్యూషు, షికోకు దీవుల్లోని అణు కర్మాగారాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు. ఈ ఏడాది మొదటి రోజే జపాన్లో సంభవించిన భూకంపం కారణంగా 240 మంది ప్రాణాలు కోల్పోయారు.